అందరు కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర లోక్దళ్ అనేది గతంలో కూడా 2012లో తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా పాల్గొంది. అప్పుడు అజిత్ సింగ్ గారు పలు దఫాలుగా తెలంగాణ ఉద్యమంలో ఈవెన్ మా ధర్నాలకు, రౌండ్ టేబుల్స్కి, ర్యాలీలకు వచ్చాడు. ఆయనతో పాటు అప్పుడు జయంత్ చౌదరి అని ఇప్పుడు మా నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఫ్రంట్ రోలో ఉండి టీఆర్ఎల్డీ ఒక మిలిటెంట్ పోరాటం చేస్తుంది, జ్ఞాపకం ఉంటే. విమలకతో కలిసి టఫ్ నడిపాము. టఫ్ అంటే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నడిపాం. అప్పుడు మేము చేసిన మిలిటెంట్ పోరాటం మీకు జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు కావూరి చెక్ పోస్ట్ కాల్చివేత, లగడపాటి ఆఫీసు దగ్ధం, తర్వాత బ్రహ్మాద్రి స్టాచ్యూ పలగొట్టడం, ఇవన్నీ మా కార్యక్రమాలు అప్పుడు. సో మిలిటెంట్ పందాలో పోరాటం చేసి మేము అగ్రభాగాన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. ఆ టైంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఇదే కొత్తగూడెంలో నేను మా పార్టీ ఆర్ఎల్డీ బోరు పంపు గుర్తించి ఒక అభ్యర్థిని గెలిపించుకున్నాను. ఇక్కడ కొత్తగూడెంలోనే విత్ బీఫామ్ గెలిచాడు మా అభ్యర్థి. తొరూరులో 3 సర్పంచ్ గెలిపించాం. అప్పుడు మాకు అలయన్స్ కూడా ఎవరితో లేదు. కానీ 2014లో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మనం అనుకున్న ఆకాంక్షతో వచ్చిన తెలంగాణ కాబట్టి ఈ పంచాయతీ ఎందుకని 2 ఏళ్ళు మేము నోరుగొడిపోలేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ 10 సంవత్సరాల లోపల పరిపాలన ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ధృతరాష్ట్ర పరిపాలన, కుటుంబ పరిపాలన, అదేవిధంగా ధృతరాష్ట్రుడే గుడ్డిగా అనమాట, ఫామ్ హౌస్ ఉన్నాడు కదా, అందుకని ధృతరాష్ట్రుడు అన్న. కుటుంబ పాలన మాకు తెలుసు. అవినీతి, ఈ అవినీతి గురించి నేను చాలా సందర్భాల్లో మీడియాలో మాడుతూ వస్తున్నాయి. ఆ 10 ఏళ్లలో కూడా నేను ఎన్నో సందర్భాలు చెప్పిన ఈ కేసీఆర్ అంత అవినీతి కూడా లేడని. ఎవరు కూడా అంతగా నమ్మలే. 2వసారి అధికారం వచ్చింది. ఆ 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ అర్థమైంది బామ్మ ఈ దోపిడీ వ్యవస్థ అని. ఆ సందర్భంలో మేము వదిలేసిన పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్లో పోయి మనందరం మళ్ళా ఈ దొరవారి పాలన నుంచి విముక్తి పొంది మనం కనీసం సామాజిక తెలంగాణ సాధించుకుంటాం అనుకుని కాంగ్రెస్ని పట్టుకొస్తే ఆయన 10 ఏళ్లలో ఖతం చేస్తే తెలంగాణ ఆయన 10 ఏళ్ళనే ఖతం చేసాడు. అప్పుడు ఆరుగురు కుటుంబాన్ని దోచుకుంటుందని ఊరికి 6 తయారయ్యారు. ఈ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయలే. కాబట్టి ఈ దీంట్లోంచి విముక్తి జరగాలి, తెలంగాణ ఒక సామాజిక తెలంగాణ. అప్పుడు మా లక్ష్యం సామాజిక తెలంగాణ. 2014లోనే 20 బీఫారాలు ఇస్తే 20 బీఫారాలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చిన. 100% ఏ పార్టీ కూడా చెప్పుకోలేదు. 100% వీళ్ళకే ఇచ్చినాం, బడుగు బలహీన వర్గాలు. కానీ ఆ చరిత్ర బాగుంది. కాబట్టి నేనేమనుకున్నా అంటే ఈరోజు కాంగ్రెస్ కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. వీళ్లకు ముందు ఈ ఇటీవల కాలంలో బీసీ చైతన్యం వచ్చింది. అసలు విపరీతమైన చైతన్యం. నేను కూడా ఊహించాలి అంత వీళ్ళు చైతన్యంతో ఒక్కసారి రగిలిపోతారని. వాళ్ళ 42% కూడా మోసం. యాక్చువల్లీ నేను అది కూడా టీవీ డిబేట్లో అయిపోయినా, ఇది మోసం, ఈ 40% నిలబడదు, దానికి విధానం వేరు, ఇది కావాలి ఓటు కూడా అని చేస్తున్నారు. స్కూల్ పిల్లాడు కోర్టుపోతే కూడా ఇది వీగిపోతుందని చెప్పాడు. అనుకున్నట్టే హైకోర్టు స్టే విధించింది. అనౌన్స్ అయిన లోకల్ బాడీ వెనక్కి పోయినాయి. ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు మీరు వింటారు, కాంగ్రెస్ అప్లికేషన్ పెట్టుకొని కోర్టు నుంచి విత్డ్రా చేసుకుంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది, నువ్వు పాత తరహాల ఎలక్షన్ జరుపుకోవచ్చు కదా, దీనికి ఉన్న అర్జెన్సీ ఏందన్నది. కాబట్టి దొరగారు ఏం చేస్తాడు, విత్డ్రా చేసుకుంటున్నాడు అని ఏమంటాడు, పార్టీ పరంగా ఇస్తున్నా అంటాడు. ఈ పార్టీ పరంగా 40% ఇస్తే ఈ మా బీసీ సోదరుడు గారి డబ్బులు ఎక్కడివి? మళ్ళీ రెడ్డి గారు, రావు గారు గెలుస్తాడు తప్ప ఈయన ఎక్కడ గెలుస్తాడు? సో అదొక మోసం. సో ఈ ఎదుర్కోవాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఈ రోజు ఉన్నటువంటి చైతన్యం అన్నది అది ఏకీకృతం కావాలి. అది పోలరైజ్ కావద్దు. పోలరైజ్ అంటే విడిపోవడం. ఏకీకృతం కావాలి. అయినప్పుడే 15% ఉన్నటువంటి ఇప్పటిదాకా రాజ్యాధికారం వెలగబెడుతున్న అగ్రవర్ణాల చేతికి అధికారం పోదు. ఇంతకు మన మిత్రుడు బీసీ మిత్రులు చెప్పారు, ఇట్లాంటి మా కొత్తగూడానికి ఒక్క ఎమ్మెల్యే బీసీ లేడని. కొత్తగా కాదు, మొత్తం జిల్లాకు 2 జిల్లాలు కలిపి ఒక్కడో లేడం. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. సో దానికి విరుగుడు ఏంటంటే వీళ్ళ యూనిటీ. సో నేను ఎమ్మెల్యేగా పూర్తి తెలుసుకోలే. నేను ఆల్రెడీ 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీరందరూ ఆశీర్వదిస్తే నేను గెలిచి ఆ తెలంగాణలో నా వంతు కృషి చేసిన. ఇప్పుడు నాకు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఆశ లేదు. నేను ఓన్లీ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలో వచ్చిన చైతన్యం అన్నది జారిపోకుండా, కారిపోకుండా వీళ్ళు ఏకీకృతం కావడానికి నా వంతు శాయశక్తుల కృష్యాలు నిర్ణయించుకొని ఈ రథయాత్రకు, సామాజిక చైతన్య రథయాత్ర చేపట్టిన. దీని సందర్భంగా నా బీసీలకు నిజం కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళంతా వచ్చి ఇట్లా నాకు సంఘీభావం చెప్తారని. అంటే వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యం ఆల్రెడీ అలర్ట్గా ఉన్నారు. వాళ్ళు కలవకు తిప్పితే మంది ఇట్లా మీలానే బీసీ సోదరులు వచ్చింది అందరు. ఎందుకంటే అది చైతన్య రథయాత్ర కదా, వీళ్ళ కోసం చేపట్టిన యాత్ర. అక్కడ కూడా ఆశ్చర్యపోయినాను. ఇంత లెక్చర్స్ వీళ్ళు వాళ్ళు జేఏసీ పెట్టుకున్నారు. జేఏసీ పెట్టింది, పెద్ద ఎత్తున వచ్చిన వాళ్ళు. సో అది ఉంది, తెలంగాణ సమాజ చైతన్యం వచ్చింది. దీన్ని ఖచ్చితంగా మళ్ళీ విడగొట్టే ప్రయత్నం అగ్రవర్ణాలు చేస్తాయి. అది ఎదుర్కోవాలంటే మీరు ఒక జేఏసీ, నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా,
బీసీ మిత్రులకు ఈ ఉత్తమ చైతన్యం నీరు ఆరకుండా ఒక జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టండి. ఆ జాయింట్ యాక్షన్ కమిటీకి మేము వెనుగనుకుంటాం. దాని ద్వారా రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మీకు శక్తి ఉంటే గెలుస్తాం అనుకున్న పార్టీ బీఫారాలు తెచ్చుకోండి. అది ఇవ్వడానికి రాష్ట్రీయ లోక్దళ్ సిద్ధంగా ఉంది. ఇంతకుముందు చెప్పిన 100% ఎస్సీ ఎస్టీ బీసీలకు సీట్లు ఇచ్చిన పార్టీ ఆగే మోమాటం లేదు చెప్పడానికి. మళ్ళీ మేము అది 100 అంటే సోమయ్య గారు 90 అన్నాడు. 10% ఆయన అగ్రవర్ణాలకు వదిలేసిండు. సోమేశ్వర్ గౌడ్ గారు ఆయన బీసీ జనరల్ సెక్రటరీ ప్లస్ 2 జిల్లాల ఇన్ఛార్జ్ ఆయన. సో వారు చెప్పిండు ఆ మాట 10% వదిలేసి మీకు 90 ఇచ్చేయండి సార్ అని. సో నేనేమన్నానంటే ఈ అవకాశాన్ని ఆర్ఎల్డీ బీఫారాలు కూడా ఇస్తుంది, ఎలక్షన్ మెటీరియల్ ఇస్తుంది, గోడల మీద రాతలు చేస్తుంది, కండువాలు ఇస్తుంది, మొత్తం ఎలక్షన్ మెటీరియల్ మేము సప్లై ఇస్తాం. డబ్బులు ఎందుకు ఏమంటే అది ఫిలాసఫీ మాది కాదు. మీకు తెలుసు 2 సార్లు నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కన్నా ఎన్నికైన సందర్భంలో ఒక్క ఓటర్కి ₹1 వెళ్ళాను. 2 సార్లు కూడా పాపం నేను వాళ్ళ గుండెలో పెట్టుకొని గెలిపించి ఎవరు ఆశించలేదు పైసలు. అటువంటి వాతావరణం మళ్ళీ రావాలి. మీ చైతన్యం ద్వారా ఆ వాతావరణం వస్తుంది. మీ చైతన్యం ద్వారా ఆ వాతావరణం కల్పించవచ్చు మనం. అట్లా గెలిచి రావాలి. చిన్న మన దగ్గర సోదరు లోపల ఆ శక్తి ఉండదు, పాంప్లెట్ కొట్టుకునే శక్తి ఉండదు, వాల్ రైటింగ్ చేసే శక్తి ఉండదు. అవన్నీ మా పార్టీ చూసుకుంటుంది. అక్కడ రాని పక్షంలో మీరు మా దగ్గర రండి అని చెప్తున్నాను. ఇదొకటి. తర్వాత మొన్న రాజగోపాల్ రెడ్డి ఎంపటి నేను చీఫ్ ఏజెంట్గా పనిచేసిన. 2వ సారి కూడా ఆయన నన్ను ఆహ్వానించాడు, నువ్వే నా చీఫ్ ఏజెంట్ అని. అంటే నేను అరే బీజేపీ నుండి కాంగ్రెస్ గట్టి ఏజెంట్ ఉంటాయంటే నన్ను బలంతో తీసిపోయి కాంగ్రెస్లో వెళ్ళిపోయాడు అప్పుడు. ఎందుకంటే అప్పుడు పాపం బండి సంజయ్కు ఊపు ఇట్లా లేపిండి పార్టీని, తీయగానే కొలాప్స్ అవుతుంది. ఆ బీసీ లీడర్ని తీయడం ఘోరమైన తప్పదు. ఇది అధికారులకు వచ్చేది. అది కొలాప్స్ అయినాక మేము కూడా ఉండలేకపోయినాం. అందువల్ల నేను ఆయన రిక్వెస్ట్ మన్నించి రాజగోపాల్ వెంబటి, కోమటిరెడ్డి బ్రదర్స్ వెంబటి, మోతుకుపల్లి నరసింహ గారు వెంబటి పోయి నేను కాంగ్రెస్ చేయి నిజంగానే మేము అనుకున్నట్టు కూలిపోయింది సర్కారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు 10 ఏళ్ళు ఆయనకంటే వెనక మన సామాన్యుడు చెప్తున్నాడు, రైతు చెప్తున్నాడు, వీడికంటే వాడేనేం సార్ అని. వీడు వాడిన నా పదం కాదు, సామాన్యుడు చెప్తున్నాడు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? డబ్బులు లేవు, నేను నన్ను చూస్తే చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు, కావాలంటే కోసుకొని తినండి. ఇది ముఖ్యమంత్రి పరిస్థితి. దీపురారా బాబు, నువ్వు మోసం చేసిన రాజగోపాల్ ఆ రోజు రాహుల్ గాంధీ నా ఎదురుగా ప్రామిస్ చేసిండు, నువ్వు గెలిచిస్తే నీకు మంత్రిని చేస్తాను. నేనున్న సాక్ష్యం ఢిల్లీలో జాయిన్ అయినప్పుడు. మరి ఏమైందా ప్రామిస్? అసలు రాజగోపాల్ లాంటికే మోసం చేసింది. పోనీ ఈయన పోయి ఊరుకున్నాడంటే రేవంత్ ఆయన ఇంటికి పోయిన పడుకున్నాడు లేపి, నువ్వు ఎంపీగా భువనగిరిలో రెడ్డి గారు ఏం పేరు కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ని గెలిపిస్తే నేను మంత్రి చేస్తాను ఈయన వాగ్దానం వచ్చేసాడు. అక్కడ ఆ అధ్యక్షుడు, ఇక్కడ ఈ ఏజెంట్. మళ్ళీ ఎంత అయింది? ఇప్పుడు 6 నెలలు దాటిందా, 1 ఇయర్ అయిందా? మళ్ళీ పోయి. అంటే అంత మోసానికి తెగబడ్డ కాంగ్రెస్ను మనం విశ్వసించలేము. ఈ రాజగోపాల్ రెడ్డి అనేవాడు, ఎందుకంటే అంత దగ్గరగా చీఫ్ ఏజెంట్గా పనిచేసిన వ్యక్తి కాబట్టి చెప్తున్నా, చాలా నిజాయితీపరుడు, శక్తిమంతుడు. ఆయన అవినీతి పాల్పడ్డాడు. అట్లాంటి తోడు నువ్వు ఇంట్లో పండుకోబెడితే రేపు ఆయన ఊరుకునే వ్యక్తి కాడు. 30-40 మంది ఎమ్మెల్యేలు ఆయనతో టచ్ ఉన్నారు నాకు తెలిసి. సర్కారు 3 నెలల నుంచి 6 నెలల లోపల కూలిపోవడం ఖాయం. ఆయన గురుస్తాడు, రాజగోపాల్ రెడ్డి గురుస్తాడు సర్కారు. కాబట్టి మనం కూడా పెద్ద భ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేస్తారు, పొడి చేస్తారని ఏం అవసరం లేదు. మన పోరాటం మనం చేయాలి, మనం కలిసికట్టుగా మనం ఉండాలి. ఇది ఖచ్చితంగా జరగబోయేటువంటి పరిస్థితి. ఇక నేను అటవీ శాఖ అధికారిగా, ఇక్కడ రేంజర్గా పనిచేసిన, అసిస్టెంట్ కన్జర్వేటర్గా పనిచేసిన, సబ్ డిఎఫ్ఓ పనిచేసిన, డిఓ పనిచేసిన. ఖమ్మం జిల్లా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 55% ఫారెస్ట్ ఏరియా, అద్భుతమైన జిల్లా. అట్లాంటి జిల్లాను సింగరేణి ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ వచ్చినాక మీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను 2014లో మణుగూరు నుంచి ఇల్లందు దాకా కొత్తగూడెం కవర్ చేసుకుంటూ 200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన. ఈ ఓపెన్ క్యాస్ట్ వద్దు అని ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే లాభం వస్తుంది కాబట్టి. లాభం ఎవడికి పోయి కంపెనీకి లాభం వచ్చి నువ్వు దోచుకొని పోతే ఇప్పుడు ఓవర్ బటన్ తీసే కాంట్రాక్టర్లు, సీఎం బంధువులకు, వాళ్ళకి కోట్లు సరిపోతుందా? ఎవరికి రావాలి? అది కార్మికులకు రావాలి. కాబట్టి కార్మికులకు బోనస్ ఇచ్చి మోసం చేయడం కాదు, మీరు వీళ్ళని షేర్ హోల్డర్స్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. షేర్ హోల్డర్స్ కంపెనీలో షేర్. మీకు ఎగ్జాంపుల్ లాగా ఇంతకుముందు కూడా మీటింగ్లో చెప్పాను నేను. మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు డ్రైవర్కు 10,000 షేర్లు ఫ్రీగా ఇచ్చాడు బిల్డింగ్లు ఎప్పుడో 2 ఏళ్ల కింద. ఆయన 2 ఏళ్లలో కోటీశ్వరుడు అయిపోయాడు, ఆ షేర్ల వాల్యూ పెరిగి. అట్లా సింగరేణి కూడా లాభాల బాట పడితే మన కార్మికులు కోటీశ్వరులు కావాలి, కాంట్రాక్టర్లు కాదు. ఇది జరుగుతుంది. అది కాకుండా విపరీతమైన అవినీతి జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా నేను డిమాండ్ చేస్తున్నా, సిబిఐ ఎంక్వైరీ జరగాలి.
ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ అంటే 49% షేర్ హోల్డరు కేంద్రమే ఈ కంపెనీకి. కాబట్టి రాష్ట్ర పర్మిషన్ కూడా అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా సిబిఐ రంగంలో దించి ఈ అవగతవకలు వెలికి తీయాలి, అవినీతిని అరకట్టాలి, కార్మికులను షేర్ హోల్డర్ చేయాలి. అదేవిధంగా వాళ్ళకు ఇదివరకు ఎంప్లాయ్మెంట్ ఉండే కంపాషనేట్ అపాయింట్మెంట్, చాలామంది ఇంకా 56,000 మంది బయటనే ఉన్నారు. అది 100% వాళ్ళను ఉద్యోగాల్లో తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ పర్యావరణ పరంగా ఏముందంటే అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయాలి. లేటెస్ట్ సాంకేతిక పరిజ్ఞానం ఈరోజు ఎంత అందుబాటు వచ్చిందంటే ఓపెన్ క్యాస్ట్లో తీసినంత అండర్ గ్రౌండ్లో కూడా 90% తీయచ్చు. 10% పోతే పోయి అడవులు జంతువులు మనకు ఉంటాయి. సత్తుపల్లి నిన్న పోయి నేను చూస్తే ఆశ్చర్యపోయిన గుట్టలు కొండలు ఆర్టిఫిషియల్ అవి అసలు కావు. నాకు అలా కలిసింది ఎవరు నాయక్ కలిసింది, నందు నాయక్. ఆయన చెప్పిండు ఇప్పుడిప్పుడే మా కప్పున్న ఇళ్ళని పగిలిపోయినాయి సార్, ఇప్పుడు కంపెనీ వచ్చి రేకులేసి ఇల్లు కట్టిస్తున్నట్టు. అరే ఇల్లు బ్లాస్టింగ్ వల్ల అట్లా సర్వనాశనం అయిపోతే మనం చూడలేని పరిస్థితి. ఇదొక అంశం. మరొక లాస్ట్ అంశం ముఖ్యంగా ఏంటంటే టీఆర్ఎల్డీ కేవలం పొలిటికల్ మాటలే కాదు. నేను సెంటర్లో కూడా చెప్పిన మా పార్టీ అంటే నాకు ఎక్స్పర్టైజ్ ఉంది జాబ్ మేళాస్ కండక్ట్ చేసేది టీఆర్ఎల్డీ ఆధ్వర్యంలో. తర్వాత బీజేపీలో ఉన్నప్పుడు మన దత్తాత్రేయ గారి ఆశీస్సులతో నేను 10 జాబ్ మేళాలు కండక్ట్ చేసి 10,000 మందికి జాబ్స్ ఇచ్చిన. ఫ్రీ, నువ్వు వాకిన్ కంపెనీలు ఉంటాయి, సెలెక్ట్ అయ్యి వెళ్ళిపో. సెలెక్ట్ కాని వాళ్ళకు స్కిల్ కంపెనీలు చేర్పించిన, వాళ్ళకు ఉచిత శిక్షణ. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అది. ట్రైనింగ్ ఇష్టం పైలిస్తుంది, తీసుకోవడానికి పైలిస్తుంది. నువ్వు సెలెక్ట్ కాకపోతే ఎందుకు కాలే, నీకు స్కిల్ లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ అని ఆర్భాటంగా అనౌన్స్ చేసి 1.5 years అయింది. మీకు తెలిసిన ఎవరైనా ఒక్కళ్ళు ఉంటే చెప్పండి నాకు స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ పొందినని. ఒక్కడు లేడు. ఏం చేస్తున్నో తెలియదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆ వీసీకి నేను ఫోన్ చేసిన జాబ్ మేళా పెడుతున్నా బాబు నిజాం రా అంటే నేను నా వీసీ ఎవడు రిజిస్ట్రార్ తప్ప అది ఎవడు లేడు సరిగ్గా యూనివర్సిటీ గారు. 1.5 years తర్వాత చెప్తున్నాడు. అంటే ఇదంతా ఆర్భాటం. నిజాం కాలేజీలో 2 నెలల కింద నేను మా జయంత్ చౌదరి గారి బ్లెస్సింగ్స్తో వారి సౌజన్యంతో, ఆయన స్కిల్ మినిస్టర్ ఫర్ ద కంట్రీ, స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్, ఎంటర్ప్రెన్యూర్షిప్ మినిస్టర్, ఆయన అధికారులంతా నాకు సహకరిస్తే ఆ జాబ్ మేళాలో 5,000 మంది నిరుద్యోగులు ఎన్రోల్ చేసుకున్నారు. మా లక్ష్యం అన్న ఛానల్ అది. అందులో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడెప్పుడు జాబ్ మేళాలు పెడతామో వివరాలు ఉంటాయి. సో ఆ రోజు 5,000 మంది అంటే 2,000 మంది జాబ్స్ వచ్చాయి. రాబోయే రోజుల్లో ఇదే కొత్తగూడెం పట్టణంలో, ఖమ్మంలో, నల్గొండలో, వరంగల్లో ఎవరైతే నాకు ఓట్లేసి గెలిపించి ఇంకా నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు కూడా నేను సహాయపడాలి ఉద్దేశంతో జాబ్ మేళాస్ రెగ్యులర్గా పెడతా. లక్ష్యం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అందులో వివరాలు ఉంటాయి. ఏ జాబ్ మేళా ఎప్పుడు, ఏ జిల్లా వాడు ఎటు వచ్చినా పర్వాలేదు. ముఖ్యంగా ఈ 3 జిల్లాల వాళ్ళు మాత్రం ఆ జాబ్ మేళా అవకాశాలు వాడుకోవాలి. తద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందాలని నేను ఆశిస్తున్నా. దీని ద్వారా యువతకు అప్పీల్ చేస్తున్నా. మీరు నిరుత్సాహానికి గురి కావడు. ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ అంటే నీకు జాబ్ రావడం, లేదా నువ్వు పాలిటిక్స్లో సీటు తెచ్చుకొని గెలవడం. రాజకీయంగా నీకు అధికారం చేతిలో లేకుంటే నువ్వు ఏమనగా ఎంత స్పీచ్ని నీకు షేర్ హోల్డర్ కాలేవు, అభివృద్ధిలో నీకు ఫలితాలు రావు. కాబట్టి యువతను ఎంకరేజ్ చేస్తున్నాం ఎంప్లాయ్మెంట్కి, లేదా పాలిటిక్స్ రావడానికి కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇవన్నీ ఈరోజు మీ ద్వారా మన కొత్తగూడెం ప్రజలకు, ఈ కొత్త జిల్లాకు మనం షేర్ చేసుకునే ఉద్దేశంతోనే ఈ రథయాత్ర ఇక్కడికి చేరుకుంది. ఇది ఫస్ట్ ఫేజ్. నేను వరంగల్లో బ్రేక్ చేస్తా. ఎందుకంటే మా సిస్టరు కవిత కూడా అదే రూట్లో పోతుందట. తర్వాత చూసుకొని మాకు క్లాష్ కాకుండా అది కొనసాగిస్తా. 2వ ఫేజ్లో నార్త్ తెలంగాణ వైపు కూడా పోతా. నేను మిస్ అయినా మీరు అంశాలు మిస్ అయినా మీరు ఏమైనా అడిగితే ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.